హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, మీడియా రిపోర్ట్స్ని బట్టి కనీసం 3 ఇండియన్స్ బలవంతం మీద రష్యా యుక్రెయిన్ వార్లో రష్యా తరఫున పోరాడుతున్నారు. వీళ్ళు ఒక ఏజెంట్ దగ్గర మోసపోయారు. ఈ 3లో ఒకళ్ళు మీడియాకి ఏం చెప్పారంటే, మేము లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇక్కడికి వచ్చి కాంట్రాక్ట్స్ని సైన్ చేశాం. మేము ఆర్మీ సెక్యూరిటీ హెల్పర్స్గా పనిచేయాలి. 1.95 lakhs శాలరీ, ఇంకో 50,000 బోనస్ అని చెప్పారు. మేము ఖచ్చితంగా మమ్మల్ని బ్యాటిల్ ఫీల్డ్కి పంపకూడదని చెప్పాం, కానీ మాకు బేసిక్ ట్రైనింగ్ మాత్రమే ఇచ్చి కాంబాట్ జోన్కి పంపారు. 7 సార్లు బుల్లెట్స్ నుండి కూడా తప్పించుకున్నాం, మమ్మల్ని కాపాడండి కోరుతున్నారు. ఆ ఏజెంట్ ఎవరంటే బాబా వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాడు. పేరు ఫైజల్ ఖాన్. ఇతను ప్రపంచ దేశాలు తిరుగుతూ అక్కడ ఉన్న జాబ్ అప్డేట్స్ ఇస్తుంటాడు. వీళ్ళని రష్యాలో ఆర్మీ సెక్యూరిటీ హెల్పర్స్గా జాబ్స్ ఉన్నాయని తీసుకెళ్లి రష్యన్ మిలిటరీలో ఇరికించాడు. ఇక్కడేంటంటే రష్యా ఫారెన్ నేషనల్స్కి వల వేస్తుంది, ముఖ్యంగా వ్యాగ్నర్ తప్పుకున్నప్పటి నుండి. ఇలానే రష్యన్ మిలిటరీ 15,000 నేపాలీస్ని రిక్రూట్ చేసుకుందని కొన్ని రోజుల క్రితం చెప్పాను. నేపాలీస్కి మంత్లీ అట్లీస్ట్ $2,000 అంటే 1,20,000 శాలరీ, అలాగే పాస్పోర్ట్స్ కూడా ఇస్తామని ఆఫర్ చేసింది. వాళ్ళు ఇండియా, దుబాయ్ నుండి టూరిస్ట్ వీసా కింద వెళ్ళి రష్యాలో ఆ రిక్రూట్మెంట్ జరిగే ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఇలాగే చెప్తున్నారు, మాకు జస్ట్ బేసిక్ ట్రైనింగ్ మాత్రమే ఇచ్చి 2-3 వారాల్లోనే కాంబాట్ జోన్కి పంపుతున్నారు. రష్యన్ ట్రూప్స్ మాకు కొన్ని కిలోమీటర్ల వెనుక బ్యాకప్ సపోర్ట్గా ఉంటున్నారని చెప్తున్నారు. మాకు సరైన వెపన్స్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. అసలు వ్యాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ కూడా గతంలో ఇలాంటి కారణమే చెప్పాడు. రష్యన్ మిలిటరీ సోల్జర్స్ వెనక ఉంటే మేము ఫ్రంట్ లైన్లో పోరాడి ఎన్నో ఏరియాస్ని స్వాధీనం చేసుకొని రష్యన్ మిలిటరీకి అప్పచెప్పాం, కానీ రష్యన్ మిలిటరీ మాకు క్రెడిట్ ఇవ్వకుండా రష్యన్ ట్రూప్సే ఆ ఏరియాస్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. మాకు సరైన ఆయుధాలను కూడా ఇవ్వలేదని చెప్పాడు. ప్రశ్నించినందుకు మా ట్రూప్స్ ఉన్న క్యాంప్స్పై కూడా దాడి చేశారని చెప్పాడు. ఇక్కడ రష్యన్ మిలిటరీ ఇంటెన్షన్ అనేది ఒకటే, వాళ్ళ సోల్జర్స్ ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడానికి బయట వాళ్ళని వాడుకోవడం. వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఫ్రంట్ లైన్కి పంపి ట్రూప్స్ని బ్యాకప్గా వెనక ఉంచడం. మొదట వ్యాగ్నర్, తర్వాత నేపాలీస్, ఇప్పుడు ఇండియాతో సహా కొన్ని దేశాల్లో ఏజెంట్స్ ద్వారా రిక్రూట్ చేసుకొని యుద్ధంలో వాళ్ళని బలి తీసుకోవాలని చూస్తుంది. ఫైజల్ ఖాన్ 3 మోసం చేయగా వాళ్ళు తెలంగాణకి చెందిన వాళ్ళే. వాళ్ళలో ఒకరి ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ ఎంపీ ఓవైసీ గారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు. ఓవైసీ గారు వాళ్ళని ఎలాగైనా వెనక్కి తీసుకురామని ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారిని కోరారు. నేపాల్ గవర్నమెంట్ జాగ్రత్త పడకపోవడం వల్లే ఇప్పుడు వేల మంది నేపాలీస్ రష్యాలో ఉన్నారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్స్ ఈ కుట్రలో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. అట్లీస్ట్ మీడియాలో ఈ న్యూస్ని చదివి ఇలాంటి ఏజెంట్స్ని నమ్మకుండా ఉంటే బాగుంటుంది. టర్కీ ఖాన్ ఫైటర్ జెట్ ఫస్ట్ ఫ్లైట్ని కండక్ట్ చేసింది. ఖాన్ గురించి, టర్కీ, గ్రీస్ల మధ్య జరుగుతున్న ఆర్మ్స్ రేస్ గురించి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అయితే ఈ ఫస్ట్ ఫ్లైట్ న్యూస్ గురించి ఒక న్యూస్ ఛానల్కి ఆర్టికల్ని రాశాను. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది పెయిడ్ ఆర్టికల్ అనుకోకండి, ప్రస్తుతానికి ఫ్రీ ఆర్టికల్సే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.